వాక్యంలో ముందుకు ధ్యానించుకుంటూ కొనసాగుదాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు నేను చదువుతాను. అందరూ దాన్ని గమనించండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషమైన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుష్యులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము. సమాధిలోనికి దిగివారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి తొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుతొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి నీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు త్రిప్పుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు. పక్షి చూచుచుండగా వలవేయక వ్యర్థము, వారు కొనాతునకే పొంచి ఉందరు, తమను తామే పట్టుకున్నట్టుగా